నగరంలో విలీనం చేసిన 7 గ్రామ పంచాయతీలలో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, పేదలకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండానే ఏలూరు నగరంలోకి పేదలను విలీనం చేయాలని, సిగ్గుచేటని 7 గ్రామ పంచాయతీలలో పేదలకు ఉపాధి పనులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పేదలు ఉపాధి పనులు కల్పించాలి, పేదలకు న్యాయం చేయాలి, దళితులు, గిరిజనులు, ఇతర కులాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాకు చోదిమెల్ల, కొడమవోలు, శనివారపేట, పొనంగి గ్రామాల నుండి పేదలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ, వీరంతా నిరుపేదలు, వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు, రోజువారీ పనికి వెళ్లేనే కుటుంబ గడిచే పరిస్థితి అన్నారు. ఈ గ్రామాలలో ఉపాధి హామీ పనులే పేదలకు దిక్కు అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ఏలూరుకు చుట్టుపక్కల ఉన్న 7 గ్రామ పంచాయతీలను ఏలూరు నగరంలో విలీనం చేయడంతో పేదలకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పని లేకుండా పోయిందని మండిపడ్డారు. కల్పించాలి 7 గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి 7 గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి ఏలూరు నగరంలో కల్పన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి ఏలూరు నగరంలో కల్పన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి ఉపాధి హామీ పనులు కల్పించాలి ఉపాధి హామీ పనులు కల్పించాలి ఉపాధి హామీ పనులు కల్పించాలి ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి ఉపాధి హామీ పనులు. పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏలూరు నగరంలో 2021 సంవత్సరంలో 7 గ్రామ పంచాయతీలను విలీనం చేసి ఆ గ్రామాల్లో ఉన్న పేదలకి ఒక్క కలంపోటుతో ఉపాధి హామీ పనులని మొత్తాన్ని రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ 2 ఏళ్ల కాలం నుంచి ఉపాధి హామీ పనులు కల్పించాలని పేదలందరూ మొక్కువని దీక్షతో అడుగుతున్నా ఇక్కడున్న అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏమాత్రం పట్టించుకోకపోగా ఈరోజు పనులు లేవు మీకు, కాబట్టి ఏలూరు నగరంలో కలిపాం కాబట్టి నగరంలో ఎలాంటి పనులు కల్పించము అనే చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకోసం అంటే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కోసమే మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఉంది. అలాంటి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. అదే ఏలూరు నగరంలో 7 గ్రామ పంచాయతీలకి సుమారు 10,000 కార్డులు, జాబ్ కార్డులు ఉంటే సుమారు 12,000 మంది కుటుంబాలకే నష్టం కలిగించే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంతేకాదు ఒక్కో జాబ్ కార్డు 2 చొప్పున వేసుకున్న సుమారు 20,000 మంది జనాభా కలిగిన ఉపాధి హామీ కూలీలకి ఈరోజు తీవ్రమైన అన్యాయం, నష్టం జరుగుతుంది. 2 ఏళ్ల నుంచి ఈ జాబ్ కార్డులు రద్దయ్యాయని చెబుతున్నారు. కానీ ఉపాధి హామీ డ్వామా అధికారుల చేతుల్లోనే ఈ పనులన్నీ నిలిచిపోయేది ఈ సందర్భంగా మనకు కనబడుతుంది. 2023 డిసెంబర్ 31 వరకు ఈ జాబ్ కార్డులన్నీ ఆన్లైన్లో కనపడ్డాయి. 2024 జనవరి 1 నుంచి ఈ కార్డులు రద్దయిపోయినాయి. అంటే 2023 వరకు ఈ కార్డులు పనిలోనే ఉన్నట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం కనబడుతున్నప్పుడు వీళ్ళకి పనులు ఎందుకు కల్పించట్లేదని మేము ప్రభుత్వాన్ని, అధికారుల్ని నిలదీస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల ఇలా కలిపిన చోట్ల ఎక్కడైతే ఉపాధి హామీ కూలీలు అడుగుతున్నారో అడిగిన చోట్ల ఉపాధి పనులు కల్పించారు. మన పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం లాంటి ప్రాంతాల్లో 7, 12, 16 లాంటి గ్రామ పంచాయతీలు కలిపిన విలీనం చేసిన పట్టణాల్లో విలీనం చేసినా సరే వాళ్ళకు ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నారు. కానీ ఏలూరు నగరంలో నగర పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ తీసుకొచ్చి ఏలూరు నగరంలో కలిపామనే పేరుతో నగరంలో కలిసింది కాబట్టి, కార్పొరేషన్లో కలిసింది కాబట్టి ఇప్పుడు మీకు ఉపాధి పనులు లేవు అని చెప్పడం చాలా దుర్మార్గం, చాలా సిగ్గుచేటు. అలాంటి పేదలకి అండగా ఉండాల్సిన అధికారులు, ప్రభుత్వం ఈరోజు అండగా ఉండటం లేదు. అందుకోసమే వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించాలి. ఏలూరు నగరంలో కలిపిన 7 గ్రామ పంచాయతీలో ఉన్న 25,000 మంది పేదలకు, ఉపాధి హామీ కూలీలకు, దళితులకు, గిరిజనులకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలి. లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.